స్వాతంత్ర సమర యోధుడు, భూ హక్కుల పోరాట యోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సిపిఐ పూర్వ ప్రధాన కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు 111వ జయంతిని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి జంగాల్ అజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలో ఆయన్ను స్మరించుకుంటూ సభలు, ఘన నివాళులు, ప్రజా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్ర నాయకుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారి 111వ జయంతి ఈ నెల 6వ తేదీన అనగా జూన్ 6వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అత్యంత ఘనంగా సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించబోతా ఉన్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా సభలు, సమావేశాలు అనేక రూపాల్లో జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అమరజీవి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు బెనారస్ విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో డాక్టర్ విద్యని వదిలి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఈ డాక్టర్ ఉద్యోగం సరిపోదని సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలకు శస్త్రచికిత్స చేసి సమసమాజ నిర్మాణం కోసం పాటుపడాలని కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షితుడై స్వాతంత్ర పోరాటంలో ప్రత్యేకమైనటువంటి వీరోచితమైనటువంటి పాత్రని నిర్వహించడం అనేది జరిగింది. ఆనాటి నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్ర నేతల్లో ఒకటిగా దేశంలో జరుగుతున్నటువంటి పేద వర్గాలపైన, దళితులపైన, ఆదివాసీలపైన, అట్టడుగు వర్గాలపైన జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా పోరాటాలకు రూపకల్పన చేసి దేశవ్యాప్తమైనటువంటి అనేక ఉద్యమాలకి నాయకత్వం వహించినటువంటి ధీశాలి వీరుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు. కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో సాయుధ పోరాట సేనానిగా జనసేవల క్యాంపులు నిర్వహిస్తూ వేలాది మంది సైన్యాన్ని నడిపినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సాయుధ సేనానని చెప్పక తప్పదు. అలా అనేక ప్రజా సమస్యలపైన పోరాడుతూ సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వికృత పోకడలకు వ్యతిరేకంగా కూడా పోరాడినటువంటి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు రామ జన్మభూమి బాబ్రీ మసీద్ వివాదంలో ఆ కామ్రేడు 10,000 మంది ఎర్ర సైన్యాన్ని తీసుకొని బాబ్రీ మసీదుకి ఆర్ఎస్ఎస్ మూకలొచ్చి బాబ్రీ మసీదుని కూలగొట్టకుండా 10,000 మంది ఎర్ర సైనికులతోటి ఆ ప్రాంతంలో పహారా కాసినటువంటి వీర యోధుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు. అలాగే కృష్ణా జిల్లా చల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా పోరాడి 4,000 ఎకరాల భూమిని పేదలకు పంచినటువంటి పోరాటానికి నాయకత్వం వహించినటువంటి వీరుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు. ఇతరులకున్న భూముల్ని, ధనస్వాములకు ఉన్నటువంటి భూముల్ని, భూస్వాములకు ఉన్నటువంటి భూముల్ని పంపిణీ కోసం దేశవ్యాప్తంగా పోరాటాలు చేయడంతో పాటు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు తనకున్నటువంటి 400 ఎకరాలను కూడా పేద ప్రజలకి
పంచిపెట్టినటువంటి ఉత్తమ కమ్యూనిస్టు ఆశయాన్ని ఆచరణలో చూపినటువంటి ధీశాలి త్యాగశీలి కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు. అలాగే జనసేవదళ శిక్షణా తరగతుల్ని దేశవ్యాప్తంగా నిర్వహించి ఎర్ర సైన్యాన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి విస్తరింపజేయటంలో ఒక ముఖ్య భూమికని పోషించినటువంటి నేత కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు. కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు జనసేవదళ డ్రిల్ నేర్పుతూ ఉంటే ఆ సందర్భంగా కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య గారు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో చంద్రరాజేశ్వరరావు గారి యొక్క జనసేవదళ శిక్షణా తరగతుల్లో స్ఫూర్తి పొంది కమ్యూనిస్టుగా మారి కృష్ణా జిల్లా ఉమ్మడి పార్టీ కార్యదర్శిగా కూడా కొండపల్లి సీతారామయ్య గారు చేయటం అనేది జరిగింది. అలా అనేక మందిని ఉత్తేజపరుస్తూ ప్రేరణ కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తూ కమ్యూనిస్టు ఉద్యమం వైపుకి దేశవ్యాప్తంగా వేలాది మంది యువతని ఆకర్షింపజేయటంలో కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారి పాత్ర ఎన్నటికీ మర్చిపోలేనిదనేది మనం గుర్తుంచుకోవాలి. అలాగే దేశవ్యాప్తంగా తాను పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శిగా ఉన్నప్పుడు బీహార్లో, బెంగాల్లో, పంజాబ్లో, మధ్యప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్లో ఒక్కటేమిటి అన్ని రాష్ట్రాల్లో కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు ప్రత్యక్షంగా భూపోరాటాల్లో పాల్గొని ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకి నివేశన స్థలాలు, సాగు భూములు పంచినటువంటి నేత